అపరాధి అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే దాన్ని కూడా క్వశ్చన్ చేసే స్థాయికి వీళ్ళు దిగజారిన్లు అని అంటే వీళ్ళ మనసులు ఎంత కలుషితమై ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. కేసు అయిన మరుక్షణం నుండి కూడా కవితమ్మ మేము న్యాయ పోరాటం చేస్తాం, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం అన్నది తప్ప ఇంకో మాట మాట్లాడలేదు. అంటే వీళ్ళు కోర్టులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కుట్ర ఇప్పటికీ ఉన్నది అనడానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనం. అక్కడ వాళ్ళ లైవ్ ఉండొచ్చు, ఢిల్లీ నుంచి తన అడ్వకేట్. అందరికీ నమస్కారం. ఒక అక్రమంగా పెట్టిన కేసులో సక్రమ బెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టు భారతదేశ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. దీని మీద వక్ర భాషలు చెప్పకపోతే మంచిది. ఎందుకంటే మన దేశంలో ఇండిపెండెంట్గా ఉన్న జ్యుడిషియరీ మీద కూడా ఈ రకమైన కామెంట్స్ మంచిది కాదు. ఏ పార్టీ వాళ్ళు చేసినా కూడా మంచి కామెంట్స్ కాదు. అది కవిత గారు డిజర్వ్స్ బెయిల్ అని చెప్పి సుప్రీంకోర్టు నమ్మింది, ఇచ్చింది. అందరు గౌరవించాలి. మరి ఈ సందర్భంగా కవిత గారికి బెయిల్ వచ్చినందుకు మేమందరం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. తుది తీర్పు కూడా ఇదే మాదిరి ఉంటుందని ఆశిస్తున్నాం. పాజిటివ్. మేమంతా మనము ఆర్గ్యుమెంట్స్ని కూడా ఫాలో అయినాం, చూసినాము. చాలా స్పష్టంగా ఇవాళ ఇచ్చిన ఆర్డర్లో కూడా చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. దీంట్లో ఛార్జ్షీట్ వేయబడింది, విచారణ పూర్తయింది. ఆమెను జైల్లో ఉంచడం భావ్యం కాదని సుప్రీంకోర్టు భావించిందనేది కూడా లైవ్లో మనము డిబేట్ను చూసినాం. ఆర్గ్యుమెంట్స్ను సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ను కూడా చూసినాం. అందరికీ ఒకటే అప్పీల్ చేస్తున్నాం. మార్చి 15 నుండి కవిత గారు జైల్లో ఉన్నారు. ఇవాళ బెయిల్ వచ్చింది, సంతోషించదగ్గ అంశం. దీనికి వక్ర భాషలు వద్దు అని చెప్పి రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. మీరు వింటేనే ఇక్కడ క్లియర్ గా ఒక రకమైనటువంటి చెప్పింది. గందరగోళ భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటే పుట్టగతులు ఉండవనేటువంటి భయంతో ఆందోళనలతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఎవరితోనైనా లోపాయికారి ఒప్పందాలు ఉంటే 6 మాసాలు ఆడబిడ్డ జైల్లో ఉంటుందండి. కాస్తన్న ఇంగిత జ్ఞానం ఉండాలి. మాట్లాడడానికి నాలుకను తాటిమట్ట కంటే చులకన చేసి మాట్లాడేటువంటి వీళ్ళ కుసంస్కారాన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. న్యాయపరంగా చట్టపరంగా మరి కొట్లాడి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ పొందడం ఖచ్చితంగా కవితమ్మ తెలంగాణ ఉద్యమకారుల నైతిక విజయం. వీళ్ళ నోళ్ళకి ఇప్పటికైనా మరి మూతపడితే తాళాలు వేసుకుంటే మంచిది. లేకపోతే ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎన్ని రకాలైనటువంటి చిత్రహింసలు పెట్టి అంటే ఒక ఉద్యమ పార్టీ పట్ల రాజకీయ పార్టీల నాయకుల వ్యవస్థల కక్ష సాధింపు, వారికి ఎటువంటి అక్కసు ఉన్నది అనడానికి నిదర్శనమే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రేలాపన. సార్, మొన్న సీఎం ఢిల్లీలో మాట్లాడుతూ ఈ నెలలో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన తర్వాత మెచ్చి ఉంటుందని చెప్పి ఆయన అంటే ముఖ్యమంత్రి గారి విషయంలో మేము మాట్లాడేప్పుడు మా స్థాయిని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడే అద్దెమైకు గతంలో చాలామంది రాజకీయ పార్టీల వేదికల మీద కొందరు నాయకులను మేము చూసినాం. అదే నాయకుడు ఇక్కడ మైక్ తీసుకుంటాడు, ఒక పార్టీ తరఫున ఒకటి మాట్లాడతాడు. అదే నాయకుడు ఇంకొక పార్టీ మీటింగ్ పెడితే ఆ పార్టీ మీటింగ్లో ఇంకొక రకంగా మాట్లాడతాడు. అంటే ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్, ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడేటువంటి మాటలు ఈ రకంగా ఉంటే దాన్ని దేవుడు కూడా క్షమించడు. ఆయన స్థాయిని పెంచుకోవాలి, ఆయన మెచ్యూరిటీ లెవెల్ పెరగాలి, తెలంగాణకు ఆయన ద్వారా మంచి జరగాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం తప్ప ఆయనలాగా దిగజారిన మాటలు మాట్లాడడానికి. కేసీఆర్ కేంద్రంలో మంత్రి పదవి వస్తుంది, కేటీఆర్ కూడా సెంట్రల్ మినిస్టర్ అవుతాడు, ఇవన్నీ మేము ముందే ఊహించామని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఆయన. వీళ్ళందరూ గతంలో మేము చూసేది శాసనసభ ముందు చిలక జోస్యాలు చెప్పేవాళ్ళు. వాళ్ళు బహుశా ఇక పాలన అనేది పక్కన పెట్టి ఇటువంటి జోస్యాలతోని కాలం వెళ్ళబుచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అన్నిటికీ కాలమే నిర్ణయం చేస్తుంది. గతంలో మిత్రమా
బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని పెట్టిన తొలినాళ్లలో కొందరు నాయకులు ఇది మకలో పుట్టింది పుబ్బలో పోతుంది అనేటువంటి మాటలు విన్నాం. అదే ఇంకొక నాయకుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ వస్తే కరెంట్ ఎక్కడి నుంచి వస్తాయి, మీ వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలని వస్తుంది. వీళ్ళందరూ ఏమైపోయిందో, వీళ్ళందరి చరిత్రలు ఏమైనాయో మనం చూస్తూ ఉన్నాం. రేపటి రోజు మళ్ళీ ఇదే బీఆర్ఎస్ను ప్రజలు ఆదరించక ఆశీర్వదించక తప్పదు. వీళ్ళందరి రాజకీయ